చేసేటువంటి పని ఏంటంటే చూడండి, ఇక్కడ బైబిల్లో ఇదే 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. చూడండి, ఇక్కడ దుష్టుని సంబంధి అయినటువంటి కయ్యూను గురించి వ్రాయబడి ఉన్నది. ఎందుకు అపవాది యొక్క సంబంధిగా మార్చబడ్డాడు కయ్యూను అని అంటే, అపవాది లక్షణాలు అతనిలోకి వచ్చాయి. కయ్యూనుకు హేబేలు అనబడుతున్న తమ్ముడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా చక్కగా జీవించేవారు సహోదరులు. ఒకానొక దినమున కయ్యూను వ్యవసాయం చేసేవాడు కనుక తన పంట పొలంలో నుండి కొంత దేవునికి ఇవ్వడానికి వెళ్ళాడు. హేబేలు మందలను కాసుకునేవాడు కనుక తన మందల్లో నుండి ఒక శ్రేష్టమైనటువంటి దేవునికి ఇవ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు ఎవరి అర్పణను అంగీకరిస్తున్నాడని అంటే, హేబేలు యొక్క అర్పణను ప్రభువు అంగీకరిస్తాడు. ప్రభువు హేబేలు అర్పణను అంగీకరించినందువలన కయ్యూనులో అసూయ అనేటువంటి పాపం వచ్చిందండి. దేవుని సంబంధిగా ఉండవలసినటువంటి కయ్యూను దుష్టుని సంబంధిగా మార్చబడ్డాడు. అయితే అక్కడ అపవాది చేసినటువంటి పని ఏంటంటే, ఈ దుష్టుని సంబంధిలో ఈ దుష్టునిలో దూరి హేబేలును చంపే విధంగా చేశాడు. ఒక వ్యక్తిలోనికి అసూయ అనేటువంటి పాపము వచ్చిందంటే ఆ వ్యక్తి నరహత్య చేయకుండా ఉండలేడు. హత్య చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు, హత్య చేస్తాడు. కొంతమందిలో అసూయ వచ్చినప్పుడు వాళ్ళ మాటలు కత్తిపోట్లాగా ఉంటాయి. అసూయ అనే పాపానికి వరుసవాయి లేదు. అసూయ అనే పాపానికి ఏం లేదు. ఏమో నా అక్క కదా, ఏమో నా చెల్లి కదా, ఈయన నా అన్న కదా, ఈయన నా తమ్ముడు కదా, అయ్యో మా తల్లిదండ్రులు కదా, మా అత్త మామ కదా, నా మరుదులే కదా, నా ఆడబిడ్డలే కదా, లేకపోతే నా స్నేహితులే కదా, నా వారే కదా, నా సంఘ బిడ్డలే కదా, నా సేవకులే కదా అనేటువంటి ఆలోచన రాకుండా చేసేది ఏంటంటే అసూయ అనే పాపము. ఒకరు ఎదిగితే వారవరు, ఒకరు చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుంటే వార్చలేరు, కొంతమంది మంచి ఆహారం తింటే వార్చలేరు, మంచి వాహనాల్లో తిరిగితే వార్చలేరు. చాలా మందిలో అసూయ అనేటువంటి పాపము ఎక్కువైపోతుంది. ఈ అసూయ అనేటువంటి పాపము ఉన్న ప్రతి ఒక్కరిలో అపవాది దూరిందని అర్థం చేసుకోవాలి. అసూయ అనేది క్రైస్తవ బిడ్డలకు మంచిది కాదు. లోకములో ఉన్నవారు ఓరవలేని తనంతో ఉన్నారంటే మనము వాళ్ళని పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ తెలిసి నీవు అసూయతో ఉన్నావు అని అంటే నీ జీవితంలో ఎంత మాత్రం దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండలేవు. నీ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుడు బాగుపడుతూ ఉంటే నీవు ఆ సహోదరుని చూసి సంతోషించాలి. నీ ఎదుట ఉన్నటువంటి నా అనుకున్నటువంటి నీ వారైనటువంటి వారు ఎవరైనా బాగుపడుతున్నారని అంటే వాళ్ళని చూసి సంతోషించాలి. నీకు లేకపోవచ్చు, వాళ్ళు కలిగి ఉండవచ్చు. నీవు సంతోషపడుటను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ తన తమ్ముడిని దేవుడు మెచ్చుకున్నప్పుడు కయ్యూను తనలో ఉన్న లోపం ఏంటో అని చెప్పి గ్రహించగలిగితే నిజంగా దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళేవాడు. కయ్యూన్ని, దేవా నా అర్పణ అంగీకరించకపోవడానికి కారణం ఏంటయ్యా? నా తమ్ముడు అర్పణ నీవు అంగీకరించావు కదా, మరి నా అర్పణ అంగీకరించకపోవడానికి కారణం ఏంటి యేసయ్యా అని ఒక్కసారి ప్రభు పాదాల మీద పడి అడిగి తెలుసుకున్నట్లయితే, నిజంగా తన లోపాలను సరిచేసుకున్నట్లయితే, ఇక ఎప్పుడు ఈ లోపము నేను చెయ్యను ప్రభు అని చెప్పి దేవుని పాదాల మీద తన జీవితంలో ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసినట్లయితే కయ్యూను జీవితంలో ఒక దేశ దిమ్మరిగా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు అతన్ని శపించాడు, నువ్వు దేశ దిమ్మరిగా ఉంటావు, నీకంటూ ఎవ్వరూ కూడా ఉండరు అని చెప్పి అతనికి ఒక ముద్ర వేసి వెళ్ళగొట్టాడు దేవుడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలమైన మనము పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసే ధన్యత మనకు ఎప్పుడు వస్తుంది? ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతను చూసే ధన్యత ఎప్పుడు వస్తుందంటే అసూయ అనే పాపాన్ని కయ్యూనులో మనం చూసాం. ఆ కయ్యూనులో ఉన్న అసూయ అనే పాపాన్ని మనం తీసివేసుకుందాము గాక. ఒక తల్లి చెప్తా ఉంది నాకు ఫోన్ చేసి, అమ్మ నా బిడ్డ ఎప్పుడు కూడా నన్ను హింస పెడతా ఉంటుంది అంటే నేను అడిగాను, ఎందుకమ్మా ఎన్ని సంవత్సరాలు ఉంటే? 10 సంవత్సరాలే అమ్మాయికి, కానీ తల్లిని ఏం చేస్తూ ఉంది? హింస పెడతా ఉంది. దేని కొరకు హింస పెడుతుంది అంత చిన్న అమ్మాయి అని నేను అడిగినప్పుడు, నేను మంచి చీర కట్టుకుంటే నా బిడ్డ వారవదు, నువ్వు మంచి చీర కట్టుకుంటున్నావు, నాకు పిచ్చి డ్రెస్ వేసినావు. మరి స్కూల్ డ్రెస్ ఎట్లా ఉంటుంది? రోజు ఒకటే డ్రెస్ వేసుకోవాలి.
అంతేనా? బుధవారం ఒక్కరోజే వైట్ డ్రెస్ ఉంటుంది, శనివారం సివిల్ డ్రెస్ ఉంటుంది, ప్రతిరోజు స్కూల్ డ్రెస్ వేసుకోవాలి. కాబట్టి మా మమ్మీ మంచి చీర కట్టుకోకూడదు. చిన్న పిల్లల కానుండి వృద్ధుల దాకా ఈ అసూయ అనే పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ తల్లి బాగా ఏడుస్తూ ఉంది. అయితే నేను చెప్పే, ఆ అమ్మాయి ఉన్నంతసేపు చిన్నగిన చీర కట్టుకోమ్మా, ఆ అమ్మాయిని స్కూలు పంపగానే వచ్చి మంచి చీర కట్టుకొని కొంచెం ప్రార్థన చెయ్యి, ఆమె కోసం మారు మనసు పొందాలి. చిన్న పిల్లలైనా ఈ రోజున మారు మనసు పొందకపోతే కుటుంబాల్లో ఎంతో ఇబ్బంది కలిగిపోతుంది. ఈ రోజున మీలో ఎంతమందిలో ఏ అసూయ ఉందో నాకు తెలియదు. మీరు ఎవరి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీకు తెలుసు. అసూయ అనే దెయ్యం పోకపోతే మీరు ప్రభువుని చూడలేరు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.